నమస్తే భయ్యా. నమస్తే. సో ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. సో దీన్ని నెక్స్ట్ టైం ఇంకొకరు రిపీట్ చేయకుండా ఉండాలంటే ఆల్రెడీ జరుగుతున్నాయి. సో అది ఎవరు ఆపలేము. అయితే నెక్స్ట్ టైం చేసేవాడు కొంచెం భయం కలగాలి అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వ చర్యలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే దొంగచాటున వచ్చి ఒక టూరిస్ట్ ప్లేస్లో మన ఇండియన్స్ని ఒక 28-30 మందిని కాల్చి చంపడం ఒక పిరికి పంద చర్య, దొంగ చర్యగా నేను చూస్తాను. ఎందుకంటే పాకిస్తాన్కి ఇది ఫస్ట్ టైం కాదు. ఎందుకంటే ప్రతిసారి ఏదో విధంగా ఇండియాని రెచ్చగొట్టడం, ఉగ్రవాదులు పంపించడం, ఇండియాని ఏదో విధంగా నాశనం చేయడం, ఇండియాలో ఎట్లా కొట్టగా మత కళలు సృష్టించడం, అక్కడున్న జనాభాని చంపడం, అంటే ఆర్మీ డ్రెస్లో వచ్చి అంటే ఐడి కార్డులు చూసి పాయింట్లు ఇప్పేసి చెక్ చేసి కాల్చాల్సిన అవసరం ఏముంది? మన వాళ్ళ సపోర్ట్ లేకుండా కాల్చారు అని అంటున్నారు కదా. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాగుంది, మన భద్రతా వ్యవస్థ బాగుంది. కానీ దొంగగా తప్పించుకొని ఆర్మీ డ్రెస్లో రావడం దొంగలే కదా వచ్చేది. అలాంటప్పుడు అంత ధైర్యం ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు అక్కడ ఉండాల్సింది. మన ఇండియా పవర్ ఏంటి వాళ్ళకి తెలిసేది. ఒక్క 2 నిమిషాలు ఉండాల్సింది. దొంగల్లాగా వచ్చి పటపట కాల్చేసి అమాయకుల్ని చంపేసి పటపట అక్కడ నుంచి అడవిలోకి వెళ్ళిపోవడం ఎందుకు? అందు గురించి చెప్తున్నా. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇంకోసారి పాకిస్తాన్ ఉగ్రవాదం పైన ఇంకొకసారి భారీ పెద్ద మొత్తంలో సర్జికల్ స్ట్రైక్ అనేది అవసరం. అంటే ఇప్పుడు జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ పర్యటన నేపథ్యంలో ఇలా జరగడం అనేది దేనికి సూచిక అంటారు? ప్రపంచ దేశాలు ఏం చెప్తాయి అసలు దీన్ని చూసి? జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇండియాకి రావడం, ఇలాంటి అటాక్ జరగడం అనేది నాకు తెలిసి దీనికి సంబంధం లేని విషయం. ఎందుకంటే ఆయన జేడీ వాన్స్ ప్రెసిడెంట్ ట్రంప్ అయినప్పుడే నేను ఇండియాకి వస్తాను, ఫ్యామిలీతో వస్తానని చెప్పడం, ట్రంప్ కూడా జూన్లోనే ఎప్పుడు వస్తానడం, దేశం మనం ఇంకా మంచి చర్చించుకొని ముందుకెళ్ళడం అనేది అది ఓకే. ఆయన రావడం, టెర్రరిస్ట్ అటాక్ చేయడం అనేది సంబంధం లేని విషయం. పాకిస్తాన్ ఈసారి మనకు ఫస్ట్ టైం కాదు కదా. ప్రతిరోజు వాళ్ళు ఏదో ఉల్లంఘనలు చేయడం, ప్రతిరోజు మన పైన ఎక్కడొక్కడ అటాక్ చేస్తూనే ఉండడం, బార్డర్లో ఇది చేస్తూనే ఉంది. అంటే ఒకవైపు పశ్చిమ బెంగాల్లో మత కల్లోలాలు, ఇటువైపు ఏమో ఉగ్రవాదుల అటాకు. సో చూసుకుంటే అసలు ఏమనిపిస్తుంది? పశ్చిమ బెంగాల్ మత కల్లోలు అంటే రీసెంట్గా ఓకే రీసెంట్గా వక్ఫ్ బోర్డు గురించి అక్కడ అల్లర్లు స్టార్ట్ అయినాయి. బట్ అది మమతా బెనర్జీ గారు వర్గం నుంచి అల్లరు స్టార్ట్ అయిందా, లేదంటే అక్కడ ఉన్న లోకల్ బీజేపీ వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయిందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే లోకల్ మనం కాదు అక్కడ. వాట్ ఈస్ వాట్ అని ఒక గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మనకు తెలియదు. బట్ మత కల్లోలు జరగడం అనేది ఎంతవరకు కూడా ఒక దేశ డెవలప్మెంట్కి, ఒక రాష్ట్ర డెవలప్మెంట్కి మంచిది కాదని నేను అనుకుంటాను.